దేవునికి స్తోత్రం. నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. 7 నుంచి. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పశుని పాదాలకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు ఏదైతే మాట్లాడాలని ఆశిస్తున్నారో నాయన, మరి దాచి ఉంచిన మర్మములు ప్రభ గొప్పతనాన్ని మేము అర్థం చేసుకొని నాయన, మరి మా నిత్య జీవితంలో ఆశీర్వాదం పొందుట కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశాలు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి విషయంలో మరి ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము తెలుసుకొనవచ్చు. ఎంతో క్లిష్ట పరిస్థితులలో మరి ఇశ్రాయేలీలు శ్రమలు అనుభవిస్తూ ఉంటున్న దినములలో మరి ఇక్కడ మరణ ఛాయలు ఇశ్రాయేల్ పిల్లల మీద అలుముకున్న మరి దినములలో లేవి వంశస్థులు ఏమైపోయినారంటే వారికి వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారునికని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. అయితే ఆ టైంలో 22వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. ఎందుకు కుమార్తెలను బ్రతకమంటున్నారు? ఎందుకు కుమారులను నదిలో పారవేయమంటున్నారు కదా? మగ సంతానము లేకుండా మరి చేయాలి. ఈ యొక్క ఇశ్రాయేలీలను నశింప చేయాలని ఇది ఒక సాతాను యొక్క పన్నాగం. అన్యులకు క్రూరత్వము, వారికి దైవికమైన పరసంబంధమైన ఆలోచనలు రాకుండా అన్నీ కూడా ఈ లోకరీతిగా క్రూరత్వంతో వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. హేరోదు రాజు యేసుప్రభు పుట్టిన దినములలో చూడండి. అలాగనే మరి నెబుకద్నెజరు రాజులు మరి వారికి ఉన్న హోదాని బట్టో లేకునే వాళ్ళకున్న ఆస్తి అంతస్తుని బట్టో తెలియదు, చాలా అజ్ఞానంగా నడుచుకుంటుంటారు. అంటే వాళ్ళ పవర్ను వాళ్ళు చూపించుకుంటారు అంతే, నేనేదో ఒక గొప్ప కార్యం చేయాలని. కొంతమందికి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప నాయకులు కూడా వాళ్ళకు అనుగ్రహించిన ఆ యొక్క తలంపులను ఆ యొక్క పరిపాలనా సందర్భంలో మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పెడుతూ మరి చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అవి నష్టం కలిగించేవిగా ఉంటాయి, కొన్నిసార్లు అవి మేలుకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలులకు నష్టాన్ని కలగచేస్తున్నాడు ఎవరు? ఫరో, ఐగుప్తును పరిపాలించే ఫరో రాజు. ఏమంటున్నాడు? చక్కని కుటుంబంలో చక్కని సుందరుడు ఒకడు పుట్టాడు. ఎవరి కుటుంబంలో? ఇశ్రాయేళ్ల కుటుంబంలో. అయితే ఇక్కడ ఇరువురి పాత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఆమెమో తల్లి, ఇంకొక ఆమెమో అక్క. ఇద్దరు వారి యొక్క పాత్రను ఎలాగ పోషించినారో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
వాడు సుందరుడై ఉండుట చూచి ఎన్ని నెలలు దాచిపెట్టారంట? 3 నెలలు దాచిపెట్టినారు. తర్వాత దాచలేక, అంటే ఆ బిడ్డను ఎక్కడ పారేస్తాడో, ఎక్కడ చంపేయాల్సి వస్తుందని దేవుడు ఆమెకి ఇచ్చిన మంచి తలంపుని ఏంటంట, ఒక జమ్ము పెట్టె తీసుకొని దానిలోనికి నీళ్లు పోకుండా జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచమని చెప్పిందనమాట. నదిలో పారవేయండి అని ఫరో ఏం చేస్తున్నాడు? ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలియచెప్పినాడు. ఎక్కడ పడేవని? నదిలో పడవేయమని. అయితే ఆ టైంలో మరి ఈమె కూడా నదిలోనే పెట్టాలనుకుంది. ఎవరిని? ఆ కుమారుని. అయితే దానికి తగిన ఏర్పాట్లు చేసింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోయినాడు. మనకందరికీ తెలుస్తుంది కదా, ఎవరి ఇంట్లోనైనా చిన్నపిల్లలు ఉన్నారంటే ఒక కనీసం చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ప్రతిదానికి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఆకలైనప్పుడు ఏడుస్తుంటారు. ఆయా సందర్భాల్లో మరి ఆ ఏడుపును బట్టి మనము తెలుసుకుంటాం. అదొక్కటే సూచన. ఏంటి? ఏడుపు. కాబట్టి ఆ తల్లి దాచలేక ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో నదిలో పారవేయండి అని, ఈమె కూడా ఏం చేసింది? నది దగ్గరికే పంపించింది. ఇక్కడ ఉంటే నా బిడ్డకు సేఫ్ కాదు, ఎక్కడ ఉంటే మంచిది? నదిలో ఉంటే మంచిది. అయితే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఏర్పాటు అనాది కాల సంకల్పం నుంచి మనము ఈ విధంగా చేసినాము, తర్వాత ఏంటి అని మనం భావించటం లే. ఆమె కూడా అనుకుని ఉండదు. అయితే ప్రభు ఆయన యొక్క ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏర్పాట్లు, తల్లి కుమార్తె ఇద్దరు కూడా కలిసి ఆ కుమారుని ఏం చేశారు? కాపాడటానికి ఒక పాత్ర పోషించినారు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన బాధ్యత ఎంతో ఉంటున్నది. స్త్రీల బాధ్యత మరి కుటుంబాన్ని నడిపించే విషయంలో, పిల్లలను నడిపించే విషయంలో తల్లి పాత్ర మరి అందరికీ అన్ని మేలుకరమైనవే కార్యాలు జరుగుతాయి మన జీవిత కాలంలో అని అనుకోవటానికి లేదు. ఆయా సందర్భాలలో చాలా క్లిష్ట సమయాలు కూడా వస్తాయి. అలాంటప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా కొనసాగుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు తలంపులు ఇస్తాడు. ఏమిస్తాడు? ఈ విధంగా నువ్వు కొనసాగు, ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యని ఆ దేవుని బిడ్డలకు, దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ఇక్కడ కూడా యాకోబేదును దేవుడు ఏం చేశాడు? నడిపించినాడు. ఏం ఆలోచన వచ్చింది ఆమెకు? 10 మందికి చెప్తే అది ఇంకా వీళ్ళంట నదిలో పెట్టబోతున్నారంట, ఈ తల్లి కూతుర్లకు తెలివి లేదు అని పలు రకములుగా కామెంట్స్ వస్తాయి. కనుక ఇది సీక్రెట్, రహస్యంగా చేయాలి ఈ పని కదా. తల్లి కూతుర్లకు సీక్రెట్స్ బాగుంటాయి, ఇంకెవ్వరికి చెప్పరు వాళ్ళు కదా. వాళ్ళిద్దరిలోనే మనసులో ఉంచుకుంటారు. అక్క చెల్లెలు కానివ్వండి, ఆ తల్లి కూతుర్లు కానివ్వండి. కనుక వీళ్ళిద్దరు వేసిన ప్లాను నిజంగా అది ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆమెకి ఇచ్చిన ఆలోచన చూడండి, ఆ క్రియేటివిటీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తలంపును దేవుడు అనుగ్రహించి జమ్ము పెట్టెలోకి నీళ్లు వెళ్లకుండా మరి ఆ జమ్ము పెట్టకంతా కూడా ఏం చేసిందట? జిగటమ్మను కీలును పూసింది. మరి ఇది కూడా తెచ్చుకొని ఉంటారు కదా, బయటికి వెళ్ళి వాళ్ళు ఎంతో ఒక బుట్ట నిండా తీసుకొని వచ్చి ఉంటారు. జిగటమ్మను ఆ కీలు తీసుకొని వచ్చి మరి రహస్యంగా పని చేసినారు. ఇద్దరు కూడా కలిసి చేసి ఉంటారు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను ఏం చేయాలనుకున్నాడంట? ఏటి ఒడ్డున పెట్టాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి అందుకు కుమార్తె సహకరించింది. ఈ యొక్క కార్యంలో మరి కుమార్తె పాత్ర మన జ్ఞాపకం చేసుకుంటే, వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను.
మరి అదే సమయంలో దేవుడు తన చిత్తానుసారంగా ఏం చేశాడంటే, ఏ గృహంలో నుంచి మరణించాలి యూదులందరూ కూడా, ఇశ్రాయేలు సంతతి వారికి చిన్న బిడ్డలకు నదిలో పారవేయండి ఏ గృహంలో నుంచి ఆజ్ఞ జారీ చేసిందో అదే గృహంలో నుంచి ఆయన కుమార్తె అక్కడికి వచ్చింది. వచ్చి ఆ కుమార్తె ఆ బిడ్డను స్వీకరించింది. ఆ కుమారుడు సుందరుగా ఉండట చూచి ఆ కుమారుని తన యొక్క సొంతం చేసుకోవడానికి దేవుడు అనుకూలత ఏర్పాటు చేసినాడు. ఏ గృహంలో మరి రాజు ఆజ్ఞాపించినాడు అదే గృహంలోనికి దేవుడు ఏం చేశాడు, అనుకున్న రీతిగా పుట్టుపూర్వతరాలు ఏం తెలియదు, ఒక్కటే ఏంటంట, సుందరుడు. ఏంటంట సుందరుడు. కుక్క పిల్ల కానివ్వండి, అదే మేక పిల్ల కానివ్వండి, పిల్లి పిల్ల కానివ్వండి, చక్కగా ఉంటే మనం ఏం చేస్తాం, మన పిల్లలకు సహితము అది చాలా బాగుంది ఇంటికి తెచ్చుకొని పెంచుకుందాం, చాక్కుందాం. ఒక సొగసు, ఒక అందము, ఒక సుందరమైన మరి ఇది కనపడినప్పుడు, ఆ సౌందర్యం కనపడినప్పుడు ఎవరు కూడా వదిలిపెట్టారు. కనుక ఈమె ఏం చేసిందంట, ఒక మాట చెప్తా ఉంది. వెంటనే కనుక్కొని ఈ పిల్లవాడిని పెంచుటకు నేను 6వ వచనంలో వీడు హెబ్రీల పిల్లలలో ఒకడ నేను, ఎంత చూడండి దేవుడు ఐడెంటిఫై చేయటానికి వాళ్ళ యొక్క ఆ సౌందర్యమును చూచి వెంటనే ఏమని చెప్పింది, ఈ పిల్లవాడెవరు, హెబ్రీ పిల్లలో ఒకడు. అయితే వాళ్ళ నాయన జారీ చేసిన మరణ వార్త తెలియదా, తెలిసి ఉండకపోవచ్చేమో. హెబ్రీలను పడవేయమన్నాడు, నదిలో పారవేయమన్నాడు అనేది ఆమెకు తెలిసి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అయితే ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఏం చేసింది, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని పెంచుకోవాలని ఆలోచించుకుంటున్న సమయంలో మరి కుమార్తె పాత్ర మన జ్ఞాపకం చేసుకుంటే కనుక కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి కదా. కుమారులు ఉంటే ఎంతో ధైర్యం, కుమార్తెలు ఉంటే తల్లికి తండ్రికి కూడా ఎంతో చేదోడు వాదోడుగా మంచి ఆలోచనకర్తగా ఉంటారు. కుమారులు ఇచ్చే ఆలోచనలు అవసరమే, కుమార్తెలు ఇచ్చే ఆలోచనలు కూడా అవసరమే. అయితే ఇక్కడ యాకోబేదు మిరియాంతో ఏం చెప్పలేదు. యాకోబేదుకు తెలియదు, నది దగ్గర జరుగుతున్న సంఘటన తనకు తెలియదు. అమ్మ ఇలాగ వస్తారు, ఫరో కుమార్తె స్నానానికి వస్తారని తనకు తెలియదు. అయితే దేవుడు అనుగ్రహించిన కృప, నదిలో పారవేయమన్నాడు కనుక నా కుమారుడు ఇక్కడ ఉంటే పట్టుబడతాడు కాబట్టి ఎక్కడికి పంపించాలి, నదిలో పెట్టాలనేసి తీర్మానం చేసుకున్నారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక మరి ఆయన తలంపులు మన జ్ఞాపకం చేసుకుంటే కాపాడాలనుకుంటే ఆయన ఎట్లయినా కాపాడతాడు. ఆమె ఏ రోజైనా రావచ్చు కదా, అదే సమయంలో కదా అక్కడికి వచ్చి ఆ కుమారుని చూడడము, ఆ కుమారుని తీసుకోవాలని ఆలోచించడం మనం జ్ఞాపకం చేసుకుంటే వాని ఎందుకు కనికర పడింది. ఎందుకు, పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు కదా. ఆ పరిస్థితిలో ఆమె వాని ఎందు ఏమైపోయిందంట, కనికర పడింది, వదిలిపెట్టాలనుకోలేదు. సుందరుడుగా ఉన్నాడు, మరి చెప్పింది హెబ్రీలలో పిల్లలలో ఒకడు. హెబ్రీలు నిజమే, మరి సుందరుడుగా, మరి దావీదు చూడండి, అలాగనే యోసేపు చూడండి కదా, షారా వెళ్ళు చూడండి, అలాగనే ఇంకా ఎవరు, రాహేలు చూడండి, ఎస్తేర్ చూడండి, వీళ్ళందరూ కూడా చాలా సౌందర్యము కలిగిన వారు. అంటే వాళ్ళ యొక్క రూపురేఖలు, వాళ్ళ యొక్క కలరు, వీటన్నిటిని బట్టి ఆమె వెంటనే గుర్తుపట్టి ఏమంటుంది, హెబ్రీ పిల్లలో ఇతడు ఒకడు. వాని యొక్క వెంటనే మరి అక్కడికి చొరవ తీసుకొని ఆమెను కూడా దేవుడు మరి వాడుకున్నాడు.
తల్లిని వాడుకున్నాడు, కుమార్తెను కూడా దేవుడు వాడుకున్నాడు. కనుక దేవుని మనం వెంబడిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆపదల నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఆలోచనకర్త. ఆ బిడ్డకు ఆలోచన రావడం చూడండి. వెళ్ళి అడుగుతా ఉంది. ఏమని అడుగుతుంది? ఏమని అంటుంది అక్కడ? అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. అబ్బా, వెళ్ళమ్మా, వెళ్ళి దాదిని పిలుచుకరా అంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తల్లిని పిలుచుకొని వస్తుంది. ఆ తల్లికి ఇంకెంత సంతోషం అవుతుందో. దేవుని యొక్క ప్రణాళిక ఇలాగుంటుంది. దేవుని యొక్క ఉద్దేశ్యములు, మానవుల యొక్క ఉద్దేశ్యములు, రాజుల తలంపులను కూడా ఆయన ఏం చేస్తాడు? తారుమారు చేయగల శక్తిమంతుడు. ఆయన తలుచుకుంటే గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఆయన కార్యములను మనము గుర్తుపట్టలేము. 11వ అధ్యాయము 3వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు దేశములో మోషే అను ఒక మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఇలాగా దేవుని యొక్క ప్రణాళిక ఉంది కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆలోచనకర్తగా ఉండి ఈ యొక్క తల్లిని కుమార్తెను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. క్లిష్ట సమయాలలో మరి నాకెందుకులే, వాళ్ళు ఎలాగైనా ఏమైతే ఏమి అని ఎప్పటికి కూడా మనము అనుకోకూడదు. మనము పాత్ర వహించాలి ప్రార్థనాపూర్వకంగా. మరి ఈ దినములలో ముఖ్యంగా ఏదైనా క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు నా పాత్ర ఏంటి, నేను ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాలి, ఏం చేయాలి అనే రీతిలో మనం ముందుకు సాగితే అది మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ కుమార్తెకు ఎవరు ఇవ్వలేదు ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన. ఎవరిచ్చారు? దైవికమైన ఆలోచన. దేవుని బిడ్డలు కనుక ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి ఆ కుమారుని మరి కాపాడినారు. పెట్టెలో పెట్టి అక్కడ మరి వదిలివేసినారు. అయితే ఆ యవన బిడ్డ అక్కడే ఉండి చూస్తూ తనకు వెంటనే ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? ఒక దాదిని పిలుచుకొని వస్తాను, మా అమ్మని పిలుచుకొని వస్తానంటాంలే. చూడండి, అక్కడ ఆమె కూడా దానికి అంగీకరించింది. మరి నైలు నది ఎంత దూరమో, వీళ్ళ ఇల్లు ఎంత దూరమో, గోషెన్ అనే ప్రాంతంలో మరి వీళ్ళ గృహం ఉంటుంది. ఆ స్థలమునకు వెళ్ళి ఆ బిడ్డ ఈ ఫరో కుమార్తె ఆ యొక్క పిల్లవాడిని తీసుకొని మరి వెళ్ళేంత లోపలే తీసుకొని వచ్చింది. కనుక అందుకే హెబ్రీ స్త్రీలంట చురుకైన వారంట. ఎవరు వాళ్ళు? చురుకైన వాళ్ళు. చురుకుతనం, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అందంగా ఉండేదానికంటే ఏమి ఉండాలి? చురుకుతనం కావాలి. అంటే బ్రెయిన్లో కూడా అలర్ట్నెస్ అనేది కావాలి. మబ్బుగా డల్గా ఉండకూడదు దేవుని బిడ్డలు. అలాగుంటే కార్యములు జరగవు. కనుక చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కనుక ఈమె అక్కడ ఒక ప్రత్యేకతను మరి చాటి చెప్పుకుంది. ఎవరు పిలిచి తలంపులు ఇవ్వలేదు, కానీ తనకే వచ్చింది తలంపు. ఏమని తలంపు? అమ్మ, నేను ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా కదా. ఫరో కుమార్తె అక్కడ ఉంది అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. అలాంటి సందర్భంలో ఈ చిన్న బిడ్డ వెళ్ళి, నీకేం సంబంధం, నువ్వెందుకు అడుగుతున్నావు అని అనవచ్చు. అయితే ఈమె మాట్లాడే విధానం ఏమనింది అక్కడ? పిల్లవాడిని పెంచుటకు ఆ హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. అవును, దాది అవసరమే పిల్లవాడిని పెంచుటకు. మన గృహాలలో కూడా పిల్లలు పుడితే కంపల్సరిగా మరి అమ్మమ్మ కదా పాత్ర వహిస్తుంది. అమ్మమ్మ లేకపోతే
అమ్మ యొక్క చెల్లెలో అక్కలో ఎవరో ఒకరు పాత్ర వహిస్తారు కదా. వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, వాళ్ళకు తెలుసు ఎలాగ చూసుకోవాలనో. అయితే ఇక్కడ గొప్ప భాగ్యం ఏంటని మనం గ్రహిస్తే, సొంత తల్లి పాత్ర పోషించడానికి దేవుడు అనుకూలపరిచినాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన దైవికమైన తలంపులు, మరి ఈ బిడ్డకు ఆలోచన రావడము, ఆ కుమారుని తల్లే వెళ్ళి మరి సకల పరిచర్యలు చేయటానికి, మరి దాదిలాగా ఉండడానికి దేవుడు అనుకూలపరిచినాడు. కనుక ఆమె వెళ్ళి ఏం చేసిందంట, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. మరి ఎవరు ఈమె అని కూడా ఆమె ప్రశ్నించలేదు. ఒక్కరికే తెలుసు ఆ సీక్రెట్. ఎవరికి తెలుసు ఆ రహస్యం? ఎవరికి తెలుసు? తల్లికి కూతుర్లకు మాత్రమే తెలుసు. జమ్ము పట్టెలో పెట్టి కీలు పూసి నదిలో పెట్టడము అనేది కూడా దాచిపెట్టాను సీక్రెట్గా. మరి ఇది కూడా నేను ఫలానా బిడ్డకు సంబంధించిన తల్లి అని ఆమె చెప్పుకోకూడదు. కనుక ఈ దైవికమైన ఆలోచనలు దేవుడు అనుగ్రహించి ఈ యొక్క కుమారుని దేవుడు ఏం చేశాడు, సొంత తల్లి చేతుల మీదుగా మరి పెరగడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసే కార్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఈ ఇరువురు కూడా ధైర్యం వహించినారు, మరి నైపుణ్యత ప్రదర్శించినారు, వాళ్ళ యొక్క యాక్టివిటీ చేసినారు. దేవుని మీద ఆధారపడి మరి ముందుకు సాగినప్పుడు దేవుడు ఏం చేశాడు, అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించినాడు. కాబట్టి ఏ కుటుంబంలోనైనా మరి దేవుడు మనకు అనుగ్రహించిన మరి అక్కలం కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, తల్లులు కానివ్వండి, మన దగ్గరికి ఏదైనా మరి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని దాటవేసి వెళితే మరి ప్రభు మనల్ని వాడుకోడు. మన కుటుంబం కొరకు మనం చేయవలసినవి చాలా ఉంటాయి. ఒకవేళ వివాహాలు అయిపోతే ఇరు పక్షాలుగా సమానంగా చేసుకుంటూ ఉండాలి. నేను నా కుటుంబానికే చేసుకుంటాను, మరి మా భర్త సైడ్ వాళ్ళకు నేను చేయను అని అంటే అక్కడ విభేదాలు వచ్చి కుటుంబాలలో మరి సమాధానాన్ని కోల్పోతాం. కనుక ఇక్కడ మనం ఎంతగా తల్లి సైడు సమానంగా ఉంటామో అంతనే తండ్రి సైడు భర్త సైడ్ వాళ్ళ విషయంలో కూడా అలాగ ఉంటేనే ఆ కుటుంబాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. కనుక బ్యాలెన్స్గా పోవాలి. ఎలాగుండాలి? బ్యాలెన్స్గా. అయ్యో మా ఆయన రానివ్వటం లేదు, నేను వెళ్ళి మా కుటుంబంలో మరి పరిస్థితులు చక్క చేసుకోవాలని చాలామంది ఏమంటారంటే భర్త మీద చెప్పేసేస్తారు కదా. భర్త సైడ్ వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటే భర్త చెప్తాడా? ఇంకా అనడు అసలు, నువ్వు వెళ్ళు అనడానికి కూడా అవకాశం ఉండదు. కనుక ఆడపిల్లలది తప్పులు చాలా ఉంటాయి. కొన్నిసార్లు తల్లులు కూడా నేర్పిస్తుంటారు. దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. ఎప్పుడైతే మరి బ్యాలెన్స్గా ఉంటామో ఇరుపక్షాల మన కుటుంబాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక స్త్రీ పాత్ర కానివ్వండి, మరి ఆడపిల్లల పాత్ర, మరి అన్నదమ్ముల విషయంలో కానివ్వండి, అక్కచెల్లెల విషయంలో కానివ్వండి, మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? చక్కగా మరి ట్యాకిల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. కనుక వీరికి దైవికమైన మరి తలంపులు దేవుడు అనుగ్రహించి ఆ యొక్క బిడ్డను కాపాడడానికి దేవుడు ఏం చేశాడు, ఆ సొంత తల్లినే వెళ్ళి అక్కడ ఇంకొక చక్కని ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలు ఇచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. కనుక ఈ టైంలో ఎవరు ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించినారు అంటే అక్కడ ఎవరున్నారు? వాళ్ళ యొక్క తండ్రి, అలాగనే ఆరోను, తర్వాత ఈ యొక్క మిరియాం కదా. అమ్రాము, ఆరోను, మిరియాం, ఈ ముగ్గురు ఉన్నారు. అక్కడ అనేక మందికి తెలిసి ఉంటుంది ఏమని, వీళ్ళమ్మ ఎక్కడ పోయింది, వీళ్ళమ్మ ఎక్కడ పోయింది, అది కూడా సీక్రెట్గా పెట్టాలి. కనుక దేవుడు ఎంతగా కృప చూపినాడో, బయటికి రాకుండా బయటపడకుండా అన్నీ మెయింటైన్ చేసి ఉంటుంది. ఎవరు? మిరియాం. ఎవరు? మిరియాం. ఆలోచన చూడండి, ధైర్యంగా ఆ బాస్కెట్ని తీసుకొని వచ్చి నైలు నదిలో పెట్టే విషయంలోనే
ఆమె ధైర్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. నైలు నదికి మరి వెళ్ళాలి, అక్కడ పెట్టాలంటే ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటుంది కదా. ఆ ప్లేస్కి వెళ్ళి తన యొక్క తమ్ముడిని ఆడపెట్టి మరి తను తిరిగి రాలేదు, అక్కడే ఉండి గొప్ప కార్యమును ఆమె చేయగలిగింది. కనుక తన తల్లిని తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ ఎవరు? మిరియామే జరిగించింటది. నేను చాలా మటుకు ఇది హాస్టల్స్లో నేను చెప్తుంటాను మిరియాము యొక్క పాత్ర. మిరియాము ఎలాగా మరి తన కుటుంబంలో పాత్ర వహించింది. కనుక అన్ని పనులు తనే చేసుకుని ఉంటుంది. ఏం పనులు? తన తల్లి పనులు, మరి తన కుటుంబ బాధ్యతలన్నీ కూడా తనే భరించింది. ఎన్ని నెలలమ్మా? 8 నెలలు. వాడు పెద్దవాడై పాలు విడిచేంత వరకు. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే ఆ ఫరో కుమార్తె ఏమిస్తాననుంది? ఆ జీతం తీసుకొని పోవడానికి కూడా వస్తుంటుంది. ఎవరు? అమ్మాయి. ఎవరు? మిరియాం. కనుక మిరియాం కూడా చూస్తుంది ఎవరిని? వాళ్ళ తమ్ముడిని చూస్తుంది. వీళ్ళిద్దరికే తెలుసు సీక్రెట్. ఎవరెవరికి? మిరియాముకు, యాకోబు. వాళ్ళంతా ముందు డ్రామా. ఇది ఏం డ్రామా కదా, తల్లి కూతురు యొక్క సంబరం, సంతోషం. ఎత్తుకుంటుంటారు, ముద్దాడుతుంటారు. ఎక్కడున్నారు? చివరికి వాళ్ళు రాజగృహంలో ఉన్నారు. బంగారు తివాచీలు, బంగారు ఉయ్యాల, బంగారు మంచాలు. ఆ చిన్న బిడ్డ ఎక్కడ పండుకుంటే ఈమె కూడా అక్కడే పండుకోవాలి. ఎంత గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించినాడు. ఇంక్లూడింగ్ శాలరీ. ఏమి తెలివి కలిగిన అమ్మాయి కదా. ఎవరు? సాధించుకొని రావాలి, శ్రేష్టమైన కార్యాలు చేయాలి. ఎప్పుడైతే మరి దేవునిలో మనం ఉంటామో, ఈ లేవి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. లేవి వంశానికి చెందిన వాళ్ళు ఎవరు? అమ్రాము కానివ్వండి, యాకోబేదు కానివ్వండి. కనుక మిరియాము పాత్రనే చాలా గొప్పదని నేను చెప్పగలను. కనుక తల్లి కూతుర్లిద్దరు కూడా మరి జీతం తీసుకొని ఆ సీక్రెట్ చెప్పకుండా చెప్పినాడు. ఎవరు? మొర్దెకై. ఏమక్క మొర్దెకై దగ్గరికి పోతుంది అనుకుంటున్నారా? నీవి ఎవరో చెప్పకూడదమ్మా అని చెప్పినారు. ఎవరికి? ఎస్తేరుకు. సీక్రెట్. ఆ రహస్యాన్ని అట్లే దాచి ఉంచింది. కనుక ఈ తల్లి కూతుర్లు ఇద్దరు రహస్యాన్ని దాచుకున్నారనమాట. అమ్మా, ఈ బిడ్డ ఎవరు అనేది బయట పడకూడదు. ఎంతోమంది పనికత్తలు ఉంటారు, చలికత్తలు ఉంటారు రాజు గృహంలో. వాళ్ళు కనిపెడుతూ ఉంటారు ఎవరు వీళ్ళు. వాళ్ళకందరికీ తెలియకుండా బహు జాగ్రత్త వహిస్తూ వచ్చి ఏం తీసుకొని పోతుంటుంది? జీతం తీసుకొని పోతుంటుంది. ఇప్పుడు మొత్తం హౌస్కి అంతా హెడ్ అయిపోయింది. రాజగృహానికి వెళ్ళి వస్తుంది, సమాచారం తీసుకొని వస్తుంది. వాళ్ళ నాన్న అడుగుతాడు అమ్రామ్ ఏమని? అమ్మా, మీ అమ్మని ఫస్ట్ మీ అమ్మ అంట ఈమె చెప్తుంది. అమ్మ, తమ్ముడు ఎట్టున్నాడమ్మా? మీ అమ్మ ఎట్టుందని అడగాలనమ్మా. తమ్ముడు ఎట్టున్నాడమ్మా? అబ్బా, చాలా బాగున్నాడు నాయన. ఎక్కడుంటున్నాడు? బంగారు ఉయ్యాలలో పండబెట్టినాడు నాయన. ఉగ్గు కింద ఏది? బంగారుది. పాల సీసా కూడా అటు ఇటు అంతా కూడా ఏముందంట? పాల సీసా కాదు, ఆమెనే పాలు ఇచ్చి పెంచాలి. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఎవరికి తెలియదు ఈ సీక్రెట్లు. ఈ కుటుంబంలోనే ఈ యొక్క గొప్పతనం. వాళ్ళు మాట్లాడుకునేది, దేవుని స్తుతించేది, దేవుని ఆరాధించేది. కనుక దీంట్లో పాత్ర ఎవరిది? మిరియాం పాత్ర. మా కుటుంబములు కూడా సంభవించింది మరి 72వ సంవత్సరంలో. అయితే నేను దాటవేయలేదు. నాకెందుకులే ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో నేను బాధ్యత వహించాలని దాటవేసే జ్ఞానం కూడా లేని సంవత్సరాలలో దేవుడు మా తల్లిని తీసుకున్నాడు. కనుక కంప్లీట్ బాధ్యత. ఏమీ లౌకిక జ్ఞానం కూడా లేదు. 10 మంది నాకు తలంపులు తీసుకోవాలంటే నేను ఎవరితో కూడా మాట్లాడను. ఎవరు కూడా నాకు తలంపులు ఇచ్చేవాళ్ళు లేరు. కనుక ఇంటికే అంకితం అయిపోయి, స్కూల్కి అంకితం అయిపోయి, ఇంటి పనులన్నీ చేసుకుంటూ శామ్యుయల్ పాస్టర్ ఎన్ని నెలలు? 5 నెలలు. ఎన్ని నెలలు? 5 నెలలు. మరి కొన్ని దినములు ఒక సహోదరి వచ్చి చూసుకునేది. తర్వాత నుంచి మరి కంప్లీట్గా నేనే స్నానం చేయించే విషయం నుంచి మొత్తం ఆ దినాలలో, ఆ సంవత్సరాలలో 72వ సంవత్సరంలో ఎలాగ చేశాను నాకు తెలియదు. కానీ
ఎప్పుడైతే మనము ఒక విషయంలో మరి చక్కగా కంప్లీట్‌గా మనము హృదయపూర్తిగా చేయగలుగుతామో, అక్కడ ఒక మేలు, ఒక ఆశీర్వాదం అనేది ఉంటది. ఆ దినములలో కొంత చాలామంది ఆశించినారు. పాస్టర్ గారండి, ఈ పిల్లవాడిని మేము దత్తత తీసుకుంటాము. మీరు చూడలేరు అని అడిగినారు చాలామంది. అయితే మా నాన్నగారు మరి దానికి ఒప్పుకోలేదు. కనుక మరి కుటుంబంలోనే పెట్టుకొని మరి ఆ యొక్క బాధ్యతను తీసుకొని ఒక ప్రక్క స్కూల్కి వెళ్ళాలి, ఒక ప్రక్క ఆ వంట పనులు చేసుకోవాలి, ఒక ప్రక్క ఈ చిన్న బిడ్డను చూసుకోవాలి. కనుక ఆరో తరగతిలోనే దేవుడు అనేక అనుభవాల గుండా నన్ను నడిపించినాడు. అది చెప్పుకోలేనన్ని భారభరితమైన జీవితం. ఎవరికి చెప్పుకోలేం, ఎవరితో మాట్లాడేది ఉండదు, బయటికి వెళ్ళేది ఉండదు, ఇంటికే అంకితం. చదివేం మానిపించలేదు మా నాన్న. నాకు కూడా మానుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. అన్నీ చేసుకొని నేను వెళ్తుంటే, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేంత వరకు మా నాన్నగారు చిన్న బిడ్డను తన దగ్గర పెట్టుకునేవాళ్ళు. వచ్చిన తర్వాత ఇంకా నేను సముదాయించుకుంటూ బయటికి తీసుకొని వెళ్ళి ఎన్నెన్నెన్నెన్నో ఇంకా అవన్నీ కూడా మీకు చెప్పకూడదు. ఇలాగా ఆ యొక్క ప్రాసెస్ గుండా దేవుడు మరి తీసుకొని వెళ్ళి కుటుంబంలో అందరే కాదు, జోయల్ అన్న కూడా చిన్నవాడే, 1.5 సంవత్సరమో 2 సంవత్సరాలు, అలాగా ఈయన కన్నాకు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి అంతే. అందరు చిన్నవాళ్ళు. అలాంటి కుటుంబంలో మరి చక్కని పాత్ర పోషించడానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించినాడు. భరించలేని మానసిక వేదనలు చెప్పుకోలేము, ఎవరికి కూడా బయటికి చెప్పుకోలేము, వదిలిపెట్టలేము. చూస్తూ చూస్తూ స్వార్థంగా ఉన్నామనుకోండి, నాకెందుకు ఇది అనేసి తర్వాత కూడా నేనే చేయాలి, వదిలిపెట్టినా కూడా నేనే చేయాలి. అక్కడ ఇంకా అవకాశం అనేది లేదు. మా కుటుంబంలో మరి అక్క చెల్లెలు లేకపోవడం, మా తల్లికి కూడా అక్క చెల్లెలు లేకపోవడం, ఇది కూడా మరి కొంత బాధ అనిపిస్తుంది నాకు. అయినా మరి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆ బాధ్యతలన్నీ కూడా చక్కగా భరించడానికి దేవుడు సహాయం చేశాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఏమైపోయినాడంట, ఆ 11వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని అక్కడ రాయించినాడు. మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడైనాడు. దీనికి అంతటికి వెనక కారణం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి పాత్ర? యాకోబేదు మిరియాము యొక్క పాత్ర. వాళ్ళు పోషించిన విధానం, పెంచిన విధానము, మరి తమ్ముడిని కాపాడుకున్న విధానము, తల్లి తన చేతుల మీద ఆ బిడ్డను సంరక్షకురాలుగా ఉన్న విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు ఎన్నో మరి బాధలు భరించి ఆ విధంగా ముందుకు సాగి ఆ బిడ్డను మరి పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు మంచి గొప్ప పేరు పొందుతున్నాడు. ఎవరు? మోషే. ఏమైపోయినాడు? మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని ఐగుప్తు దేశములో మిక్కిలి గొప్పవాడైనాడు. దీని వెనక పడిన కష్టము, శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఆశీర్వాదం రావాలంటే, ఒక అభివృద్ధి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. మన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం. స్త్రీకి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయాల్సిందే, భార్యకి ఏ బాధ్యత అప్పగిస్తే అది చేయాల్సిందే. దేవుడు స్త్రీలకు మరి ఎన్నో పురుషులకు చేతగానివి కూడా స్త్రీలకు ఇస్తాడు. ఆ బాధ్యతలు మనం చేయాల్సిందే. నాకు సంబంధం లేదు అని వదిలిపెట్టకుండా ముందుకు సాగితే మన కుటుంబాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కనుక వీళ్ళిద్దరి యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరి ద్వారా వారి కుమారుడు ఏమైపోయినాడు? ఇశ్రాయేలు సంతతికే ఒక గొప్పవాడైపోయినాడు. ఐగుప్తు దేశం అంతటికి కూడా అతని పేరే వినిపిస్తుంది. ఎవరి పేరు? మోషే పేరు కదా. ఆమె మోషే అని పేరు పెట్టిందంట. ఏంటంటే అది హెబ్రీ పేరు. అది ఏం పేరు?
ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తను తీసుకొని వచ్చాను. అతడు ఆమె కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకొని వచ్చి తనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టినాడు. చూడండి ఎంత చక్కని అర్థం ఇచ్చి. ఇది హెబ్రీల పేరు, మరి ఐగుప్తుల పేరు వారి భాషలో తగినట్టుగా పెట్టుకుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? పేరేమో ఐగుప్తు సంతతి దేశానికి సంబంధించింది, ఈజిప్ట్ దేశానికి సంబంధించింది. పిల్లవాడేమో హెబ్రీడ్ కదా. మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఇష్టం అనేసేసి ఏమని పెట్టుకుంటున్నాం? మోజస్ అని చాలామంది. ఎందుకు? మోషే పెరిగి పెద్దవాడైనందుకు. మరి అర్థం కూడా చాలా బాగుంది. తర్వాత మోషేను దేవుడు ఏం చేశాడు? నాయకునిగా ఏర్పాటు చేసినాడు కదా. ఒక పిల్లవాడు పెరిగి పెద్దయ్యి ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే ఆ ముందు మరి పడిన మరి బాధలు, కష్టాలు ఇవన్నీ మరి జ్ఞాపకం చేసుకుంటే కొంత బాధ కలిగినను. అయితే తన కుమారుడు ఏమైపోయినాడు? ఇప్పుడు ఫరో రాజు ఎదుట నిలబడేంత శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దినాడు. దానికంతటికి మరి సకల విద్యలందు మోషే ప్రావీణుడైనాడు. ఎందుకు అవకాశం వచ్చింది అంటే ఫరో కుటుంబంలో పెరిగినాడు కదా. రాజుల కుటుంబంలో, రాణుల కుటుంబంలో బిడ్డలకు మరి అన్ని సబ్జెక్టులలో వాళ్ళకు అభ్యాసం చేయిస్తారు. హార్స్ రైడింగ్ కానివ్వండి, పైలట్ది, అలాగనే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు నేర్చుకోవాలి. కనుక సకల విద్యలందు అతడు ప్రావీణుడు అవడానికి, జ్ఞానవంతుడు అవడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. అదే సమయంలో తల్లి చేత కూడా పెంచబడి అతనిలో ఏముంది? ఇశ్రాయేలు సంతతికి చెందిన మరి తలంపులతో కూడిన జీవితం అతను కలిగి ఉంది. కనుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు అతని గురించి. ఏమని చెప్తున్నాడు? హెబ్రీ లోనికి మనం వెళితే, హెబ్రీల పత్రికలోనికి మనం వెళితే మోషేను గురించి పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన మాటను తెలియచేస్తూ ఉన్నాడు. అన్నిటిని వదిలిపెట్టి దేవుని ప్రజలతో నిందలు అనుభవించడానికి తీర్మానం చేసుకున్నాడు. మనమైతే అమ్మో ఫరో కుటుంబంలోనే అతుక్కొని అక్కడే ఉంటాం. అయితే ప్రభు పిలిచినాడు, నువ్వు ఇక్కడ పెరగాలి నాయన, ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ ఉండాలి. అయితే తర్వాత నీకు గొప్ప పని ఉంది. ఏంటది? ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు కావాలి. ఏం కావాలి? నాయకుడు కావాలి. అందుకే 24వ వచనంలో చక్కని మాట మన జ్ఞాపకం చేసుకుంటే 23లో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించినాడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పతనాన్ని అన్నిటిని వదులుకున్నాడు. ప్రజలతోనే శ్రమలు అనుభవించుట. దేవుని యొక్క సేవలో సుఖం ఉండదమ్మా. దేవుని యొక్క సేవలో ఏముంటుంది? కష్టాలు. పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు పొందినాడు చూడండి. యెహోషువ నాయకునిగా ఉన్నాడు, కానీ యెహోషువ ఏం కూర్చొని తినలేదు, ఊరికే యుద్ధాలు చేసినాడు. మరి వాక్యం చెప్పుకోవాలని చెప్పినాడు దేవుడు. దేవుని మాటలు ఇతరులకు చెప్పాలని చెప్పినాడు. శ్రమలతో కూడిన జీవితం. అయితే దేవుని కొరకు వాళ్ళన్నీ వదులుకొని వచ్చినారు. గొప్పవాడై ఉండుట అతనికి ఇష్టం లేదంట. ఆ గొప్పతనాన్ని వదులుకొని ఏం చేశాడంట? అల్పకాలం పాపభోగములు అనుభవించుట కంటే. ఆ గొప్పతనంలో ఏముందంట? పాపము, భోగం. కనుక నేను దేనిని ఎంచుకుంటున్నాను అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు. నిజమే, ఎన్ని శ్రమలు అనుభవించినాడు ఈ యొక్క 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో. కానానుకు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు అతని మీద ఎన్ని మార్లో సనిగినారు, గొనిగినారు.
ఎవరు? ఇశ్రాయేలీలు. కిరీటం పెట్టుకొని ఏమి నడవలేదమ్మా, ముళ్ళబాటనే. ఎవరికి? క్రీస్తు దేవుని ప్రజలతో తనకేమి ఇష్టమైందంట? శ్రమ అనుభవించుట మేలు. చూడండి, ఎలాగ పుట్టినాడో, ఎలాగ పెరిగినాడో, ఎవరింట్లో పెరిగినాడో, అన్ని విద్యలు అభ్యసించినాడు. చివరికి ఏమైపోయినాడు? దేవుడు ఏం చేసినాడు? ఒక నాయకునిగా ఏర్పాటు చేసినాడు. ఫరో దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో సమక్షంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. ప్రజలందరి దృష్టిలో గొప్పవాడు అనిపించుకున్నాడు. అయితే తర్వాత ఏమైపోయినాడు? శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. అనేక మంది సనిగేవాళ్ళు, ఏంటి వీడు మోషే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పలు రకములైన నిందలు, తిరస్కారాలు పొంది చివరకు మరి పౌలు భక్తుడు అతని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు, హిబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. ఈ యొక్క హెబ్రీ సంతతికి చెందిన వాళ్ళతో మరి పౌలు భక్తుడు ఎవరి గురించి షేర్ చేసుకుంటున్నాడు? ఎవరి గురించి తెలియచేస్తున్నాడు? మోషే భక్తుని గురించి. కనుక దేవుని యొక్క ప్రణాళిక మన జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కానీ ఎప్పటికి కూడా మనము దేవుణ్ణి నిందించడం కానీ, దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడడం కానీ చేయకుండా, మరి ఏది మన ముందుందో అది క్లిష్టకార్యమైన సమస్య అయినా అది బాధ్యతతో మనం చేసినప్పుడు ఒక గొప్ప వ్యక్తి బయటికి రావడానికి, మిరియాము చేసిన త్యాగమును బట్టి, యాకోబేదు చేసిన ఆ జ్ఞానమును బట్టి, ఆ జమ్ము పెట్టెలో దాచిపెట్టుట ఐడియా, మరి దేవుడు అనుగ్రహించిన దాన్ని వాళ్ళు ఫాలోఅప్ చేసుకొని ఆ కుమారుని వాళ్ళు పెంచి పెద్ద చేసి ఒక గనుడుగా తీర్చిదిద్దడానికి దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించినట్టు. కనుక తల్లి పాత్ర, అలాగనే అక్క పాత్ర కానివ్వండి, చెల్లెల పాత్ర కానివ్వండి, కుటుంబంలో మరి బాధ్యత కలిగి మన ముందుకు సాగినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన కుటుంబంలోని వ్యక్తులు, ఆయన ప్రణాళికలు ఏంటో మనకు తెలియదు కొన్నిసార్లు. కనుక మన దగ్గరికి వచ్చిన దాన్ని మరి మనము తూలనాడకుండా, నాకు ఎందుకులే, నాకు సంబంధం లేదా అనుకోకుండా ఒక మేలైన కార్యములు మనం చేసినప్పుడు అది కుటుంబానికి మేలుకరంగా, ఆ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండి, నేటి దినములలో మనము ప్రపంచమంతా కూడా ఈ మాటలు ధ్యానించుకోవటానికి కారకులైన మరి యాకోబేదును బట్టి, మిరియామును బట్టి దేవునికి ఎంతో మనము వందనాలు చెల్లించాలి కదా. స్త్రీలు ఎంత గొప్ప కార్యాలైనా చేయగలరు. నాకు అనిపిస్తుంది స్త్రీలకు జ్ఞానం ఎక్కువ. పన్నాగాలు పన్నినారంటే కొన్నిసార్లు ఇంకా అవి ఎవరు కూడా వాటిని కనుక్కోలేరు. అంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అయితే వీళ్ళు మంచి కార్యమును, దైవికమైన కార్యం చేసి తన కుమారుని ఏ నదిలో పారవేయమన్నాడో అదే నదిలో పారవేసినారు. ఏ రాజు అయితే మరణ శాస్త్రమును విధించినాడో అదే రాజుల ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎవరు? ఇదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అక్కడనే విద్యాభ్యాసం చేసినాడు, అక్కడి నుంచి బయటికి వచ్చినాడు. సకల విద్యలందు ప్రవీణుడు. నేను ఫరో కుమార్తెను అనిపించుకోవటానికి నాకు ఇష్టం లేదు, అయితే నేను ఏం అనుభవించాలని ఆశపడుతున్నాను? శ్రమలు, శ్రమలు, శ్రమలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా నేను శ్రమల గుండా తీసుకొని వెళ్తుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుందాం? పౌలు భక్తుని జ్ఞాపకం చేసుకుందాం, మోషేను జ్ఞాపకం చేసుకుందాం, యెహోషువను జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళందరూ దేని గుండా వెళ్ళినారు? శ్రమల గుండా. వాళ్ళు ఇష్టపడినారు శ్రమలు అనుభవించుట మాకు మేలు, మాకు భాగ్యము, భోగములు, భాగ్యములు, పాపములు అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో, దేవుని ప్రజలతో మేము శ్రమలు అనుభవించటం మాకు మేలని ఏ పేరు వదులుకున్నాడంట? ఫరో కుమారుని అనిపించుకోవటానికి నాకు ఇష్టం లేదు. ఎంత త్యాగపూరితమైన జీవితం. కనుక ఒక ఉన్నతమైన వ్యక్తి రావటానికి కారకులైన మరి ఆ హెబ్రీ స్త్రీలు ఎవరని చెప్పుకుందాం? చురుకైన వాళ్ళు. ఆ దేవుని బిడ్డలకు దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మన కుటుంబాలను చక్కగా కట్టుకుందాం, మనం చక్కని పాత్ర పోషిస్తాం, ప్రతి దాని వెనక దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. కొన్నిసార్లు మనకు తెలియకుండా పరిస్థితులు అన్నీ కూడా మన మీదకి వచ్చేసేస్తాయి. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి?
నేను చదువుకోకుండా అలాగనే ఉండి ఉండవలసిన దాన్ని అయితే దేవుడు కృప చూపి మరి చదువుకోవడానికి కూడా దేవుడు సహాయం చేసినాడు. నా పరిస్థితిలో ఉంటే, నా స్థితిలో ఉంటే ఎవ్వరు ఒక అక్షరం అక్షరం కూడా రాదు. అయితే దేవుని మహాకృప నాకు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఆశ కనుక నేను కష్టపడి చదువుకున్నాను. ఆ భారభరితమైన జీవితం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండకూడదు. అలాంటి ఆ పరిస్థితులు నిజంగా అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది ఊరికే మాటలతో చెప్తే చాలదు. కనుక వారి పాత్ర కూడా చాలా గొప్పది. కాబట్టి దేవుడు తన ప్రణాళికను అక్కడ నెరవేర్చుకొని ఒక ఉన్నతమైన వ్యక్తిని తీసుకొని వచ్చి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ అందరూ కూడా బయటికి రావడానికి ప్రధాన పాత్ర పోషించడానికి ఈ యొక్క యాకోబు యొక్క కుమారుడైన మోషేను దేవుడు ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. కనుక మిరియాం కూడా వాళ్ళతోనే వెళ్ళింది. మిరియాం కూడా అక్కడ ఎంతో దేవుణ్ణి ఘనపరిచింది. ఈ కుటుంబాన్ని దేవుడు మరి నిలబెట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఆ కుటుంబంలో నుంచి ఒక ఉన్నతమైన వ్యక్తిని తీసుకొని వచ్చి మరి లేవి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సేవలో కొనసాగటానికి, కుటుంబం అంతా కూడా యాజకులుగా పిలువబడ్డానికి అహరోను కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! యాజకత్వం చేయాలి మందిరములో అంటే ఎవరు? అహరోను పిల్లలు. దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు. మోషేను నాయకునిగా చేసినాడు, మిరియామును ప్రవక్తంగా చేసినాడు. ఇలాంటి దైవికమైన కుటుంబం ప్రభుని గణపరిచి ప్రభు యొక్క సేవల వాళ్ళు పాత్ర పోషించినారు. మనం ఇన్ని వాక్యాలు వింటున్నాం. నా పాత్ర ఏంటి? నేను ఎలాగా నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి? కనుక మన పిల్లలు ఆశీర్వదించబడినారంటే, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినారంటే మరి తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. నాకు చదువు రాదు, నేనేం చెప్పలేను, నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఏ భాషలోనే చేయొచ్చు. దేవుని అడుగు. నేను ఎక్కడైనా విస్మరిస్తున్నానేమో నా పిల్లల విషయం. ప్రభా, నేను చక్కని పాత్ర పోషించడానికి నా పిల్లలు, నా కడుపున పుట్టిన పిల్లలు ఒక ఉన్నతమైన చరిత్ర కలిగిన వారుగా అవ్వాలి అని నిత్యము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటే మరి పర సంబంధమైన ఆశీర్వాదాలతో మన కుటుంబాలను దేవుడు నింపుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం నాయన. మరి దైవికమైన కార్యాలను మేము గుర్తుపట్టి ప్రభా, మరి ఏది పరిస్థితులు క్లిష్ట సమయాలు మా ముందుకు వచ్చినను వాటిని మేము చక్కగా పాత్ర పోషిస్తూ ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలను మేము చివరిలో పొందగలం నాయన. మరి ఆదిలో చూసి మేము భయపడక చివరి వరకు ప్రభా మా జీవితంలో జ్ఞానం కలిగి నీ వైపు చూస్తూ ముందుకు సాగలటకు సహాయాన్ని దయచేయమని ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.